అన్నయ్య ఈ బిల్డింగ్ ఇప్పుడే నా అంత అందంగా ఉందంటే ఫుల్గా కంప్లీట్ అయితే నీ అంత అందంగా ఉంటుంది. కొంచెం ఎక్కువ. చారి గారు ఇంటికి వెళ్తా. ఓకే ఏంటను ఈ టైంలో వచ్చావు? బాస్ని కలవాలి. అన్న ఈ టైంలో మాట్లాడ్డు. నేను అర్జెంట్గా ఆయనతో మాట్లాడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయితే పని చేయి, రేపు పొద్దున్నే మాట్లాడేసి మధ్యాహ్నం పడుకో. సునీల్ దా. సార్ తప్పుకో. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఆర్కే నిన్ను కలిశాడు, వాడితో చేతులు కలపమన్నాడు, నన్ను ముంచేమన్నాడు. నీకు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చాడు కదా? అవును సార్, కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు నాతో ప్లే చేయ మాకు అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? ప్రస్తుతం ఆ ఎస్ఆర్కే డ్యూటీ అదే. వాడి కంత్రి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. యూర్ అమేజింగ్ సార్. అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్ లో ఎవరికి తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది నువ్వు తప్పు చేయవను, అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు, నాకు తెలుసు. మూర్తి గారు అంత మాట అనకండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఆత్మీయులు. నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఎనీ డే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి, సరేనా? ఉంటాను. మళ్ళీ మూర్తి నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వద్దు. బిజినెస్ లో అభిమానం మాటలకే గానీ మనసుగా ఉండకూడదు. ఏమైంది? కొంచెం కోల్డ్ సార్. అరే జ్వరం కూడా ఉంది. రే కిరణ్, అర్జెంట్ గా ఆఫీస్ రా. సర్జరీయా, ఎవరికైనా అప్పచెప్పేసిరా. హాయ్. హాయ్. ఏమైందిరా? నాకు కాదురా, నా సెక్రటరీకి. సిటీలో వెదర్ చేంజ్ కదా, జలుబు చేసింది. పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములు, ఫీవర్ అనుకుంటా. ఓసారి చెక్ చేయి. అన్నట్టు ఉంది, వైరల్ ఫీవర్ కావచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు. సునీల్, అను ఫ్లాట్ లో దింపేసిరా. అలాగే అన్నయ్య, పద. సార్ పర్లేదు సార్, నేను రేపు లీవ్ తీసుకుంటాను, ఈరోజు చాలా వర్క్ ఉంది. డాక్టర్ వాడా నువ్వా? అది కాదు సార్, వర్క్. నాకు వర్క్ ఇంపార్టెంట్ కన్నా నీ హెల్త్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఇదిగో అన్నయ్య అడిగినప్పుడు లీవ్ ఇవ్వడం, ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి. పద. థాంక్యూ సార్. ఎరా, యువర్ ఎ గ్రేట్ మ్యాన్ రా. సెక్రటరీకి ఫీవర్ వస్తే ఇంత కేర్ తీసుకుంటున్నా. తనకి 1 డే లీవ్ ఇస్తే రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేస్తుందిరా. లీవ్ ఇవ్వలేదనుకో, అను సఫర్ అవుతుంది, వర్క్ సఫర్ అవుతుంది. అసలే వైరల్ ఫీవర్ అన్నావు, మిగిలిన స్టాఫ్ కి వస్తే ఆఫీసే క్లోజ్. యువర్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నాను కదరా, చిన్న కరెక్షన్. గ్రేట్ బిజినెస్ మ్యాన్ రా. హలో అను, ఎలా ఉంది? సార్ నార్మల్కి వచ్చింది సార్. పూర్తిగా తగ్గితేనే రేపు రా, లేకపోతే రావద్దు. ఓకే? ఓకే సార్. మన కృష్ణకి కూర్చాడే, అలాంటి మంచి మొగుడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు.
అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట, అక్కడో ఎక్కడో ఎక్కడో ఒక్క చోట. ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా, పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ మొక్క మంట పెట్టేది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా, నీ చక్కని చెంప మీదనా లేక నన్న నీ వంపు మీదనా, నీ కంటిపై రప్ప మీదనా లేక కాలిలో మువ్వ మీదనా. నువ్వు చెప్పలేనిది నేను చెప్పుకోనిది, అబ్బా అక్కడో ఎక్కడో ఎక్కడో ఒక్క చోట. అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా. ఊరికే జారిన కొంగు మీదనా లేక ఉంగరాల వేలి మీదనా, చీరకే చాలని చెంగు మీదనా లేక బొంగురాల బొడ్డు మీదనా. వెండి నిన్నెలైన చేరిని మందిరాన వేడి చుట్టుముట్టి చంపుతోంది లోన, ఎండ కన్నులేమి సోకని మండపాన ఎంత ఒక్క పోసి ఊపిరాడుతున్నా. నేను చూడలేనిది నువ్వు చూపలేనిది, అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట. అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా, పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ మొక్క మంట పెట్టేది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా. చెక్కిన నొక్కు మీదనా ఆ పక్కనున్న ముక్కు మీదనా, చేతికి చిక్కిన రెక్క మీదనా లేక రెక్క దాటి దిక్క మీదనా. ఉన్న మాట నువ్వు చెప్పరా చెట్టి కన్నా, కన్ని తోడులోన తీసుకోర వెన్న, నన్ను దాటి నువ్వు చాటుగా తప్పుకున్నా, ఎన్ని జన్మలైనా నిన్ను చేరుకోనా. కన్ను కొట్టి పెట్టనా నిన్ను కట్టి పెట్టనా, అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట. అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా, పిల్లగాడు పట్టుకుంటే మళ్ళీ మొక్క మంట పెట్టేది. ఎక్కడెక్కడా అబ్బా ఎక్కడెక్కడా, నీ చక్కని చంప మీదనా లేక నన్న నీ వంపు మీదనా, నీ కంటిపై రప్ప మీదనా లేక కాలిలో మువ్వ మీదనా. నువ్వు చెప్పలేనిది నేను చెప్పుకోనిది, అప్ప ఎక్కడో కాదులే ఇక్కడే గుండెలోన. అన్నయ్య అను ఏంటి అలా ఉందా? నువ్వేనా తిట్టావా?
లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? అయ్యి బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్లో వర్క్ ఏం అవట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి. తనకు తెలిస్తే నెత్తినెక్కి కూర్చుంటది. చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు. బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వేనా అన్నయ్య.